చూసారా, ఇది ఇవి మెంతులు. ఫస్ట్ టైం నేను మా పెరట్లో పెట్టాలనుకుంటున్నా, ఇంటి ముందట. ఇది 10 days వరకు మనకు కోతకు వస్తుంది, అంటే తినడానికి వస్తుంది. సో చూద్దాం అది ఎంతవరకు ఇదే అదే కాదావన అనేది 10 రోజుల తర్వాత ఈ వీడియో పెడతా. నెక్స్ట్ 10 రోజుల తర్వాత ఎట్లా వచ్చింది ఏం కథ అనేది ప్రతిదీ మనకు యూట్యూబ్లో షేర్ చేస్తా. సో ఇప్పుడు నేను నాటుతున్నా, చూద్దాం దాన్ని. సో ఇదే ప్లేస్లో, ఈ ప్లేస్లో నేను ఈ విత్తనం నాటబోతున్నా. సో చూడండి, సో మీదికి వెళ్ళి మట్టి జరుగుతుంది. దాంట్లో పిట్టలకు కనబడదు, కనబడితే పిట్టలు బుక్తాయి కదా, పిట్టలు కూడా కాపాడుకోవాలి మనం. చూసారు కదా మొత్తం ప్రాసెస్. మనం అయితే ఇక్కడ విత్తనం నాటడం అయితే జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు 10 రోజులల్లో ఏదైతే మనం నాటినామో ఆ పంట మనకు చేతికి వస్తుంది. అది నేను 10 రోజుల తర్వాత కూర వండుకొని తిని మరి చూపిస్తా. ఇప్పుడైతే ఈ వీడియో పెడుతున్నా. నెక్స్ట్ 10 days తర్వాత ప్రతిరోజు ఒక రీల్ చేసి పెడతా. అది ఏ విధంగా మనకు పంట సాగైందని చెప్పేసి ప్రతిరోజు వీడియో పెడతా, ఓకేనా. సో ఈ వీడియో మీకు ఇప్పుడు ఈ చేసిన వీడియో మీకు ఇట్లా నచ్చితే లైక్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వేరే కూడా చేసేది ఉంది, అది కూడా చూపిస్తా. అట్లనే గోధుమలు కూడా పెట్టిన, కొన్ని గోధుమలు నాకు దొరికినాయి. ఆ గోధుమలతోని ఎన్ని గోధుమలు అవుతాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో నెక్స్ట్ 10 days మొత్తం దాని గురించి నేను కంప్లీట్గా మీకు చెప్తా ఉంటాను, ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మీ ఇంట్లో ఉంటే కూడా జాగా ఇలాంటి ప్రయోగాలు చేయండి. మనం 10-20 రూపాయలు పెట్టి కొంట చూసినామా, ఆ 10-20 రూపాయల మెంతులతోనే మనం ఒక 100 రూపాయల మెంతులు కూర వస్తుంది. అంటే వారం వారం చికెన్లనా లేకపోతే పప్పులనా ఏమైనా వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆర్గానిక్ అంటే ఎలాంటి మందులు వాడకుండా పెంచిన చెట్లు కాబట్టి మన హెల్త్కి కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, అలాగే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. తెలియని గుడ్ బై చేసి చెబుతుంది మాత్రం బాయ్ బాయ్. ఇంటి వెనకాల మెంతి కూర చెట్లు పెంచడం ఎలా, ఓకే. ఇంటి వెనకాల మెంతి కూర చెట్లు పెంచడం ఎలా.